హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొబ్బరి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. ఈ కొబ్బరి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూసేద్దాం పదండి. ముందుగా నేను ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ములక్కాడ, ఆనపకాయ, క్యారెట్, ఇంకా బంగాళదుంప ఇవన్నీ కూడా నేను కుక్కర్లో ఒకటొకటిగా అన్నీ వేసేసుకుంటున్నాను. ఈ కొబ్బరి పులుసు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇందులో మనకి నచ్చిన ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆనపకాయ, క్యారెట్, ఇంకా బెండకాయ, ములక్కాడ వేసుకున్నాను. ఇంకా దుంపలు, వంకాయలు కూడా వేసుకోవచ్చండి. ఇందులో నేను పులుపుకి తగినట్లుగా మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను పులుపు కోసం. ఈ ప్లేస్లో మీరు కావాలి అంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్లు పోసుకుని మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్ విజిల్ వేయించుకుంటే మనకి ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఈ ముక్కలు ఇలా కుక్కర్లో కాకుండా పైన కూడా ఉడికించుకోవచ్చండి. నేనైతే కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపుగా మనం కొబ్బరిని మిక్సీ చేసుకుందాము. 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను మిక్సీ జార్లో. అలాగే మనం 2-3 గంటలు ముందుగా నానబెట్టిన బియ్యం 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల మనకి పులుసు అనేది చిక్కదనం వచ్చి చక్కగా టేస్టీగా ఉంటుందన్నమాట. బియ్యాన్ని 2-3 గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా గ్రైండ్ అవుతాయి. అలాగే 3 స్పూన్ల నువ్వుపప్పు వేసుకుంటున్నాను. ఇది కూడా వేయటం వల్ల మనకి పులుసు చక్కగా కమ్మగా ఉంటుంది. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక విజిల్ వచ్చి కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను కుక్కర్ మూత తీసుకున్నాను. చక్కగా ముక్కలన్నీ ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి మీరు ముందు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ నేను పులుసు వేసేటప్పుడు కొంచెం కారం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ముందు వేయలేదు, ఇప్పుడు యాడ్ చేశాను. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న పేస్ట్ 1 కప్పు వేసుకుంటున్నాను. ఈ పేస్ట్లో మనం కొబ్బరి వేసుకున్నాము, అలాగే నానబెట్టిన బియ్యం 3 స్పూన్లు వేసుకున్నాము, అలాగే 3 స్పూన్ల నువ్వులు వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్లు వేసుకుని ఈ పులుసు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ కొబ్బరి పులుసు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇందులో బియ్యము అలాగే నువ్వులు వేయటం వల్ల మంచి స్ట్రక్చర్ వస్తుంది పులుసుకి, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది బాగా ఉడకనివ్వాలి. ఈ కొబ్బరి పులుసు నేనైతే మామిడికాయ ముక్కలు వేసి పెట్టాను. మామిడికాయ ముక్కల ప్లేస్లో మీరు చింతపండు రసం వేసుకోవచ్చు పులుపుకి సరిపడా. ఇప్పుడైతే మామిడికాయల సీజన్ కాబట్టి నేను మామిడికాయలు వేసాను. పులుసు చక్కగా మరుగుతుంది కదా. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలన్నమాట. పోపు కోసం స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. అందులో 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మెంతులు అలాగే ఆవాలు వేసుకుంటున్నాను. మనకి పులుసులోకి ఈ మెంతుల ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే మనకి పులుసు పోపు అనేది రెడీ అయిపోతుంది. చక్కగా వేగనివ్వాలి. మనకి పోపు అనేది బాగా వేగితేనే పులుసు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదా. ఇవి కూడా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకుని ఇప్పుడు పోపు బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం రెడీ చేసి పెట్టి ఉంచుకున్న కొబ్బరి పులుసులో వేసేసుకుని మిక్స్ చేసేసుకుంటే మనకి కొబ్బరి పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఈ కొబ్బరి పులుసు మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇందులో చివరిగా కొంచెం కొత్తిమీరను వేసుకుంటే మనకి పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.